అల్వాల్ సర్కిల్ కొత్త బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో చేస్తున్న శాంతియుత దీక్షను విరమించుకున్నారు అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేయొద్దని గత 6 రోజులుగా శాంతియుత దీక్ష చేస్తున్నామని వారు తెలిపారు. ఈ రోజు ప్రజావాణిలో భాగంగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ను కలిశామన్నారు. వారు సానుకూలంగా స్పందించి ఆసుపత్రిని వేరే చోటుకు తరలిస్తామని చెప్పారన్నారు. దీంతో దీక్షను విరమించుకుంటున్నట్లు తెలిపారు. మా కొత్త బస్తీ వెంకట్రావుపేట్ వెంకటాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో మరి 24 తారీఖు నాడు ఒక సుభాష్ నగర్లో ఉన్న హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి ఒక ఆదేశాలతో అధికారులు ఆ కమిటీ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మేము అధికారులను కలిసి ఎందుకు సార్ మా కమిటీ హాల్ ఎస్సీ కమిటీ హాల్ ఉంది, అక్కడ బీసీ మైనార్టీల పేద వర్గాలకు ఉపయోగపడుతున్న కమిటీ హాల్ని ఈ విధంగా హాస్పిటల్ కోసం తీసుకోవడం చాలా మాకు బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కమిటీ హాల్లో ఫంక్షన్ హాల్స్ ఏదైతే ఉంటాయో లక్షల్లో వేలల్లో ఉంటాయి కాబట్టి వాటి కోసం ఇది మా ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరికి పేద ప్రజల మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగంలో ఉంటుంది సార్. ఎందుకంటే ఇది పెద్ద 500 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్న కమిటీ హాల్ అది. ఎందుకంటే హాస్పిటల్లో దాదాపు మీకు ఎంత అవసరం ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇంత పెద్ద కమిటీ హాల్ని ఈ విధంగా హాస్పిటల్ తీసుకుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి చెప్పదో లేదంటే ఇది ఆదేశాలు ఉన్నాయని అనేసరికి మేము సానుకూలంగా వాళ్ళకు వినతిపత్రం ఇస్తూ అదేవిధంగా మేము దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ దీక్ష యొక్క ఈ రోజుకి 6వ రోజు చేరుకుంది. మేము 3వ రోజున జెడ్సీ గారికి, మల్కాజ్గిరి జెడ్సీ జిహెచ్ఎంసీ గారికి, అలాగే డీసీ జిహెచ్ఎంసీ అల్వాల్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా జెడ్సీ గారు లేదంటే అడ్మిట్ చూస్తున్నామని చెప్తున్నారు.